1986లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ది ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది యేసు శిలువ మరణానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను వివరిస్తుంది. లూకా 22లో యేసు ప్రభువు అప్పగింపబడడానికి ముందు అతను చాలా బాధలో ఉన్నాడని మరియు రక్తపు చెమటతో ఉన్నాడని వ్రాయబడింది. ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఇది హెమటిడ్రోసిస్గా గుర్తించబడింది. ఇది అధిక మొత్తంలో ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంది. ఆ రోజులలో సిలువ వేయడం అనేది అత్యంత ఘోరమైన నేరస్తులకు అత్యంత ఘోరమైన మరణంగా పరిగణించబడింది. అయితే కేవలం సిలువ వేయడం ఒక్కటే యేసు ఎదుర్కొన్నంత కాదు. అతను చాలా తీవ్రంగా కొరడాలతో కొట్టబడ్డారు. అది ఆయన శరీరం నుండి మాంసాన్ని చీల్చివేసింది. ఆయన చాలా భయంకరంగా కొట్టబడ్డాడు. ఆయన ముఖం చీలిపోయింది మరియు ఆయన గడ్డం కూడా విడిపోయింది. ముళ్ళ కిరీటంలోని ముళ్ళు 2 నుంచి 3 అంగుళాల పొడవు ఆయన తల లోపలికి లోతుగా చీల్చుకుంటూ పోయాయి. ఆయనని కొట్టడానికి ఉపయోగించే తోలు, కొరడాలో చిన్న ఇనుప బంతులు మరియు పదునైన ఎముకలు ఉన్నాయి. పదునైన ఎముకలు ఆయన మాంసాన్ని తెరిచినప్పుడు బంతులు అంతర్గతంగా తగులుతూ గాయాలను కలిగించాయి. ఆయన అస్థిపంజర కండరాలు, సిరలు, ప్రేగులు బహిర్గతం చేయబడి పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోయేలా చేశాయి. చాలామంది పురుషులు ఈ రకమైన హింసను భరించి బ్రతకలేరు. యేసును తీవ్రంగా కొరడాలతో కొట్టిన తర్వాత ప్రజలు ఆయనను ఎగతాళి చేస్తూ ఉమ్మివేసినప్పుడు ఆయన తన స్వంత సిలువను మోయవలసి వచ్చింది. సిలువ వేయడం అనేది వేధించే నొప్పిని కలిగించడానికి ఉద్దేశించిన ఒక ప్రక్రియ. ఇది నెమ్మదిగా వేదన కలిగించే మరణాన్ని సృష్టిస్తుంది. యేసు మణికట్టు మరియు పాదాల్లోకి 8 అంగుళాల పొడవు ఉన్న మేకుల వంటి శీలలు కొట్టబడ్డాయి. మణికట్టులోని స్నాయువు చీలిపోతుందని మరియు విరిగిపోతుందని రోమన్ సైనికులకు తెలుసు. యేసు శ్వాస తీసుకోవడానికి తన వెనుక ఉన్న కండరాలను ఉపయోగించమని బలవంతం చేశారు. ఆ పోరాటాన్ని, బాధను, ధైర్యాన్ని ఊహించుకోండి. ఈ వాస్తవాన్ని యేసు 3 గంటల పాటు భరించారు. బైబిల్లోని యోహాను సువార్తలో యేసు మరణానంతరం ఒక రోమన్ సైనికుడు ఈటెతో ఆయన ప్రక్కను గుచ్చాడు. రక్తం, నీరు కలిసినట్టుగా బయటకు వచ్చాయని రాశారు. హైపోవోలెమిక్ షాక్ నుండి వేగవంతమైన హృదయ స్పందన, ఊపిరితిత్తులు మరియు గుండె చుట్టూ ఉన్న కథనంలోకి ద్రవం చేరడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గుండె చుట్టూ ఉండే పొరలో ద్రవం చేరడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ మరియు ఊపిరితిత్తులు ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. అంతేకాదు, యేసు ఆయన సన్నిహితులచే విడిచిపెట్టబడ్డాడు. లోకమంతటి పాపాల భారాన్ని ఆయనపై వేసుకొని మోసారు. యేసు శిలువపై అనుభవించిన బాధను మనం ఊహించలేము. మనం ఎప్పటికీ ఆయనతో పాటు స్వర్గంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ చేశాడు. యేసుకు నీపై ఉన్న ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఇంకెవ్వరికీ మీపై లేదు. ఏదో ఒక రోజు మిమ్మల్ని స్వర్గంలో ఉంచడానికి అతను చేయవలసినదంతా చేశారు, లేదా చేయాల్సినది ఇంకా ఏమీ లేదు. మీ జీవితాన్ని యేసుకి ఇవ్వడం అనేది మీరు తీసుకునే అత్యుత్తమ నిర్ణయం. మీరు యేసును మీ జీవితంలోనికి ఎన్నడూ ఆహ్వానించకపోతే నాతో ప్రార్థించండి. ప్రియమైన యేసయ్య, నా జీవితంలోనికి రండి. నా పాపాలను క్షమించండి. నీ పరిశుద్ధాత్మతో మరియు నీ ప్రేమతో నన్ను నింపుము. నేను ఎప్పటికీ నీతో పాటు పరలోకంలో ఉండగలిగేలా నా పాపాల కోసం సిలువపై చనిపోయినందుకు ధన్యవాదాలు. నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.